ఒక గ్యాంగ్స్టర్ మృతి, మరో గ్యాంగ్స్టర్ కి గాయాలు. సెంచరీ పూర్తి చేసుకున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాధామోహన్. సెంచరీ అయితే పూర్తయింది కానీ సైకో తప్పించుకున్నాడు. ఆ సైకో దొరకడా? మీరు అనవసరంగా వచ్చారు సార్ మధ్యలో, లేకపోతే ఆడిని వేసేవాడిని. ఏంట్రా ఇస్తుంది? లైసెన్స్ నీకిచ్చారా నాకిచ్చారా? నీ అంజలి కాఫీ తీసుకురా. నాతో ఉంటావా? ప్రామిస్. సార్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళమండి సార్. ఏంట్రా నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని లోపలికి వెళ్ళమంటావు నువ్వు? సార్ మీరైనా చెప్పండి సార్, లోపలికి వెళ్ళమని. మళ్ళీ అదే మాట అంటావు? రిలాక్స్ రిలాక్స్. అమ్మా ఈ అంజలిని లోపలికి తీసుకెళ్ళు. కమ్. దొరికిన వాడి పేరు ఏం పేరు? గాంధీ. క్రిమినల్స్ నేమ్ ఇస్ గాంధీ. కలికాలం వచ్చింది. ఏంటి లవ్ చేస్తున్నావా? అనుకుంటా. అడవిలో చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి, కానీ రోగ్ ఎలిఫెంట్ ఒక్కటి సెపరేట్ గా ఉంటుంది. మిగతా వాటితో కలవదు. తిక్క లేచినప్పుడు అడివంతా తొక్కేస్తుంది. అలాంటి రోగ్ ఎలిఫెంట్ ని లవ్ లో పడేస్తే సంథింగ్ ఎల్స్. అందర్లా మోసం చేయడానికి ఆడు మనిషి కాదు, జంతువు. అలాంటి జంతువు దొరికినప్పుడు వదలకూడదు. నేను మిస్ అయ్యాను, నువ్వు మిస్ అవ్వకు. మీరేం చేశారో తెలీదు కానీ వాడు ఆడాళ్ల మీద పడ్డాడు. ఆడజాతిని బూతులు తిడుతున్నాడు. తిట్టని, ఆడు తిట్టినా బానే ఉంటుంది. హే లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు అర్జెంటుగా ఈ అమ్మాయిని తీసుకుని ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఆడెప్పుడేం చేస్తాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి సార్? ఎక్కడికో చోటుకి వెళ్ళరా. వాడిని చంపిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకొద్ది కానీ. కోల్కతా పోలీసులు మాకిచ్చిన గిఫ్ట్ బలవంతపు హాలిడే. ప్రకృతి చాలా ప్రమాదకరమైంది. ఎక్కడో వర్షం పడితే ఎవరెవరో ఏకమైపోతుంటారు. అందులోనూ ఈ పిల్ల మూడ్ చాలా పాజిటివ్గా ఉంది. అదే నా టెన్షన్. What happened? ఫుల్ ట్యాంక్ అన్నా? తాగేసింది. ఇప్పుడు ఎలా? తమరికి నడవడం వచ్చు కదా. హే, వాటర్ ఫాల్. లెట్స్ గో. అంజలి, నేను ఆ లొకేషన్ కి రాను. కమ్ ఆన్ యా, లెట్స్ గో. నో కమ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నువ్వు పద, నేను వస్తా. ఓకే. ఏయ్, చూసావు కదా, రా వెళ్దాం. నీకు నచ్చలే? లే. ఉండబుద్ధి వెయిట్లే? లే. ఓ వెయిట్ ఎ మినిట్. ఈ లొకేషన్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అవును, దాంతో వచ్చా. ఆ టెంట్ లోనే. టెంట్ లోనా? ఏం చేసావు? ఏం చేసావు టెంట్ లోనే? 3 రాత్రులు ఇక్కడే ఉంటే జరగకుండా ఎందుకుంటుంది? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే. ఎందుకు ఏడుస్తున్నావు? సెకండ్ హ్యాండ్ దొరికితే ఏడవరేంటి? అమ్మా, ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ఓకే, నాకు ఈత రాదు. దూకితే ఏమవుతుందో కూడా నాకు తెలీదు. I miss you. ఏయ్, ఎందుకు ఏడ్చావు? ఎందుకు దూకావు? మాట్లాడవే. చూడా నీకు ఈరోజేంటే ఇంత అందంగా ఉన్నావు? తడిస్తే పంది కూడా బాగుంటుంది. నో 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 నో, నీ కళ్ళల్లో ఏదో ఉంది. ఏం లేదు. ఏ చూడు, ఏముంది? ఏదో లాగుతుంది. పెదాలు కూడా బాగున్నాయి.
ఏదే ఓ పాట పాడు. నా గొంతు చండాలంగా ఉంటుంది. నాకు అదే వినాలనుంది. హే పూరా, ఎవరు రాయనంతా? అరే నమస్తే సార్. అమ్మ ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఆహా. అంజలి ఇక్కడే ఉంటుందని నాకెందుకు చెప్పలేదురా? నేను ఆ అమ్మాయి అనుకోలేదు సార్. రేయ్ బబ్లు, మీ అత్త బిడ్డదేనా? అవును. ఏయ్, చూపురా, మీ అత్త బాగుంటుందిరా. రేయ్ బబ్లు, బబ్లు, మీ అత్తని నేను పెళ్లి చేసుకోనా? ఓకే అంకుల్. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళమంటావు? ఊటీ. ఊటీ? మీ అత్తకి నాకు అమ్మాయి పుడితే బెటరా, అబ్బాయి పుడితే బెటరా? అమ్మాయి. ఏం పేరు పెట్టమంటావు? షకీరా. షకీరా? నా షకీరాని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను అంకుల్. మరి నువ్వెక్కడికి వెళ్తావు హనీమూన్ కి? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్? స్విట్జర్లాండ్ క్యూటీ పై బోసిడీకే. నాకేమో ఊటీ, నీకేమో స్విట్జర్లాండ్. నేనేమన్నా పగలగా అనుకున్నావు బే? హే, అందరూ నన్ను సైకో అంటున్నారు. ఏడు సైకో? ఏ సాలా సైకో చెప్పరా? వీడి పెళ్ళంటే ఏంటో అడగట్లా? హనీమూన్కి వెళ్తావరా నువ్వు? రే పాగల్, ఏంట్రా వీడికి అన్ని తెలిసిపోయాయి. మీరు గోకులు కోపానా గనీరా? నీ అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అత్తమ్మని ఎదురింటి అంకుల్ని పోలీసులు ఎక్కడికి పంపించారు. ఎక్కడికి? తెలీదు. హనీమూన్ కా? హనీమూన్ అంటే ఏంటి అంకుల్? ఎవడు చెప్పాడ్రా పసిపిల్లలు దేవుడితో సమానమని? చూడరా నీ కొడుకుని చూడు. చెప్. ఏయ్, ఏం చేస్తున్నావు? ఫిషింగ్. వి ఆర్ ఫిషింగ్ ఫర్ డిన్నర్. చేపలు పడుతున్నాం. అలా చేపల పులుసు తిని అదే టెంట్లో ఇంకో అమ్మాయితో పడుకోవాల్సి వచ్చింది. ఏ మాటకా మాట, నా ఎక్స్ కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది. ఏమైంది? నాకు కుక్కలంటే భయం. చిన్నప్పుడు నన్ను కుక్క కరిచింది. ఇప్పుడు నిన్ను కరవలేదు కదా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అన్ని కుక్కలు కరవు. నేను చెప్పేది అదే సార్. కుక్కలే కాదు, అమ్మాయిలందరూ కరవరు. పాత అలవాటుతో చెయ్యి వేయొద్దు. అంజలి దొరికితే గాని నిద్రపోనంటున్నాడు సైకో. అసలు సైకోలు ప్రేమిస్తారా? వాళ్ళకి ప్రేమంటే ఏంటో తెలుసా? ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకో ఆర్టిస్ట్ వీరభద్రరావు గారు. చెప్పండి. నాకు తెలీదు మిస్టర్ వీరభద్రరావు. సైకో అంటే ఏంటి? Someone who is mentally unstable, affected by psychosis. సైకోసిస్? బోసిడీకే. సైకో అంటేనే అర్థం కావడం లేదు. సైకోసిస్ అంటావేంటి? వాళ్ళకి మెంటల్ సార్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. పాయింటే.
నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది ఇదే కదా ఏంటి ఏమన్నా సైకోలకు ప్రేమించడం రాదా? కెన్ యూ సీ మై ఐస్? అంజలి నేను ఎంతగా ప్రేమించాను. నా అంజలిని నా అంజలిని కలకత్తా పోలీస్ దాచేసింది. ఏయ్ కమిషనర్, నా అంజలి నాకు దొరికేంత వరకు సిటీలో ఉన్న ఏ అంజలిని నేను వదలను. చిన్న చితక ముసలి ముతక సిటీలో ఉన్న ఏ అంజలిని వదలను. అందరిని. నీ పేరేంటి? శ్రీవాత్సు. నీ పూర్తి పేరు? అంజలి శ్రీవాత్సు. అంజలి? facebook.com అంజలి కోల్కతా. ఈ లిస్ట్ లో ఉన్న అంజలిలందరూ నాకు కావాలి. గుర్తొచ్చింద్ర, అంజలిదేవి బెగ్గర్, అది వాడి అమ్మ. బెగర్ యా. దాన్ని కూడా తెచ్చేయండి రా. నేనండి అంజలిని మాట్లాడుతున్నాను సరస్వతి గారు. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంది. విక్టిమ్ తాలూకు బంధువులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కోల్కతా పోలీసులేమో వెతుకుతున్నారు, కానీ ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు. నువ్వెక్కడున్నావయ్యా? ఫారెస్ట్ లో ఉన్నా. అర్జెంట్ గా సిటీకి రా. ఏ సార్? ఆ సైకో గడు సిటీలో ఉన్న ప్రతి అంజలిని కిడ్నాప్ చేస్తున్నాడు. త్వరగా రా. సార్ నాకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏం చెప్పాడంటే వాడిని వేసేసిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు రమ్మన్నాడు సార్. ఫోన్ కోసం వెయిటింగ్ ఎక్కడా? గడిది గుడ్డు. ఆ సైకో గడు ఆడి పెళ్ళాన్ని, ఐ మీన్ నా చెల్లెలు కూడా ఎత్తుకుపోయాడు. నువ్వు బాగున్నావు, బట్ ఐ హేట్ యువర్ హస్బెండ్ పాజిటివ్గా. ఐ విల్ కిల్ హిమ్. ఆడెక్కడ, నువ్వెక్కడ? యు ఆర్ సో బ్యూటిఫుల్. కెన్ ఐ డాన్స్ విత్ యూ? నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్. డోంట్ ఫియర్, ఐ విల్ షో యూ హౌ టు డూ ఇట్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఎందుకురా? అంజలి దేవి, మీ మమ్మీ ఎందుకు లేవట్లేదు? అంటే ఆవిడకి జాయింట్స్ పెయిన్స్. అమ్మా, ఇక్కడ నుంచి లేచి నీ పక్కన కూర్చోమను చాలు. పిలవరా? అమ్మని పిలు. మేబా భాయ్, ఇదమ్మా కాదు బొమ్మ. ఆ బొమ్మను పెట్టింది నువ్వేనా? అవును సార్. ఎందుకు పెట్టావు? కాన్సెప్ట్, మై హోల్ ఇంటెన్షన్ ఈస్ బెకింగ్ సిస్టమ్ మార్చాలని. నీ ఐడియా నాకు నచ్చింది. ఐ అప్రిషియేట్ ఇట్. ఈవెన్ ఇట్ ఇస్ గ్రేట్ ఐడియా. ఈ బొమ్మకు బుర్కా వేసి అమ్మ అమ్మ అని చెప్పి ఎంతో తెలివిగా రోడ్డు పక్కన కూర్చోబెట్టి డబ్బులు అడుక్కుంటూ మొత్తం సిస్టమ్ నే మార్చేద్దాం అనుకుంటున్నాడు. లాంగ్వేజ్ మారింది. ఈ బొమ్మను చూపించి అమ్మ అని చెప్పావు నాకు. చెప్పి పైగా మూగదే అన్నా. నన్ను ఏడిపించావు. నీకెలా కనిపిస్తున్నారా నేను? बोल भाई, बुरा मत मानना, लेकिन ये तुमको एड़ा ही समझ रहा है. బొమ్మను చూపించి అమ్మ అంటావురా నువ్వు?